నమస్తే. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి గొప్ప శుభవార్త చెప్పడం జరిగింది. నిన్న ఉద్యోగులు పెన్షన్లకి ప్రకటించిన ఆరోగ్య బీమా పథకాలు చరిత్రలో నిలిచిపోతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలు సంఘాల నేతలు ధన్యవాదాలు. తమ చిరకాల వాంఛను నెరవేర్చాలంటూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు పెన్షన్లకి 1.2 కోట్ల ప్రమాద బీమా వర్తింపు, 1056 కోట్ల మూల నిధితో ఉద్యోగుల పెన్షన్ల ఆరోగ్య పథకానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో ఉద్యోగ పెన్షన్దారుల సంఘాల నేతలు మంగళవారం పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు పెన్షన్లకి ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్య బీమా పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని వారు కొనియాడారు. 1998 వ్యాధులకి నగదు రహిత చికిత్సలను పొందే విధంగా ఉద్యోగులు పెన్షన్కి అవకాశం లభించింది. సో ఈరోజు మనకు ఉద్యోగులకి 1.2 కోట్ల ఇన్సూరెన్స్ కల్పించడం మామూలు విషయం కాదు. వారు ఎంతో కాలంగా పోరాడుతున్నారు. ఉద్యోగులందరూ కూడా మాకు ఇది కావాలని పోరాడుతున్నారు. సో ఆ ఇన్సూరెన్స్తో పాటు ఏమైనా అనుకోని ప్రమాదం జరిగి హాస్పిటల్ పడినా కూడా హాస్పిటల్ ఖర్చులు కూడా నగదు రహిత సేవలు అందే విధంగా కూడా మీరు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది చరిత్రలో నిలిచిపోయి ఒక శుభదినంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగులందరి ముఖంలో చిరునవ్వు వెదజల్లే రోజని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు కూడా మనకు ఎంతోమంది వివిధ సంఘాల నేతలు కూడా సీఎంని కలవడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా మీరు చూస్తూ ఉన్నారు.